అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి, తర్వాత మోసం చేసి, చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 daysలో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వెళ్ళలేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, ఒక పైసా ఇవ్వకండి, మేము మీ పైసా ఖర్చు పెట్టకండి, మేము తీసుకొస్తాం మన దేశానికి. ఫైనల్గా మేము తీసుకురాగలిగాము. కానీ ఫర్దర్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇతను చెప్తాడు ఏం జరిగింది. హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు. అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 daysలో నాకు
సెలక్షన్ అని చెప్పారు, సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లోకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 minutesలో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే ఏదో గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. పని చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ఫెడెక్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాపింగ్ అని, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ, జాయింట్ కమిషనర్ గారు కానీ, మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్. లేకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్. కాకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్. దానికి ఈ కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను. ఎంతో కరెంట్ షాకులు పెట్టారు, అంటే 2 కాలు చేతులు చచ్చిపడిపోయి. నాలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ సార్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అంటే పునర్జన్మని ఇచ్చారు అంతే నాకు, అందుకన్నా నేనేం చేయలేను. తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. తర్వాత టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు. సో దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంత కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లందరికీ, మొత్తం స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను. ఇంకంతకన్నా నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు. సో ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ, లింక్డ్ఇన్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి. సో సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకుని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకన్నా ఇంక నేనేం చెప్పేది, ఇది ఏజెంట్స్ వల్ల మేము ఆల్ ఓవర్ ఇండియా ఏజెంట్స్, ఇలాంటి ఏజెంట్స్ ఉంటారని తెలియదు మేడం నాకు. ఫస్ట్ టైం అప్లై చేశాను, ఇక్కడ చేస్తున్నాను. కాకపోతే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా, విదేశాల జాబ్లు అంటే తెలిసిందే కదా సార్, ఎక్కువ అమౌంట్ వస్తుంది అని ఆ ఉద్దేశం పరంగానే ఏజెంట్స్ని నమ్మి వెళ్ళాల్సి వచ్చింది సార్. 21 మెంబర్స్ రెస్క్యూ అయ్యాము సార్. అందులోని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా సార్, యూపీ, కర్ణాటక, బెంగళూరు, ముంబై, చెన్నై అందరూ వచ్చారు సార్. ఇంకొక అతను ఉన్నాడు, అతను హైదరాబాద్కి చెందిన అతను రావాలి సార్. అందరినీ మన డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు వరకు 85 తీసుకొచ్చాము. 8 కేసులు, 19 మంది అరెస్ట్ అట్లా ఇంతవరకు చేశాము. ఇలా ఫ్యూచర్లో కూడా మీకు ఇటువంటి ఇల్లీగల్ ఏజెంట్స్ ఇలా మోసం చేస్తున్నారని తెలిస్తే మా ప్రజలకు తెలియజేస్తున్నాం. మాకు తెలియజేయండి, మా ఫోన్ నంబర్ ద్వారా తెలియజేయండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఎందుకంటే ఇలా మోసపోతున్నారు, ఇలా టార్చర్ ఫేస్ అవుతున్నారు, ఎంతమంది జీవితం నాశనం అయిపోతుంది. తండ్రి గారికి కూడా 2 మాటలు మాట్లాడమని చెప్తున్నా. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. భవానీ ప్రసాద్ గారికి కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ఇటువంటి ఇబ్బంది ఏ కుర్రవాడికి జరగకూడదని నేను మీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందండి. నాకు ఏప్రిల్ 25న నాకు అమ్మారుడు బ్యాంకాక్ ఉద్యోగానికని వెళ్తానంటే పంపించానండి.
25ని వెళ్ళినాడు, 26ని మాకు ఫోన్ చేశాడు, దిగాను అలాగని ఫోన్ చేశాడు. అక్కడి నుంచి మే 10 వరకు నాకు ఫోన్ లేదు, ఏమీ లేదండి. మా భార్యాభర్తల ఇద్దరం కూడా నానా సఫర్ పడి ఇబ్బంది పడ్డాం. మే 10వ తారీఖున మెసేజ్ చేశాడు. నన్ను ఇలా చైనా కంపెనీ వాళ్ళు బంధించి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గొడ్డలు పెట్టి డిక్కీలో వేసుకొని కారులో తీసుకెళ్ళిపోయారు. 450 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి ఆ చైనా కంపెనీలో పడిచారు. నాకు చాలా చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది. కరెంట్ షాక్ పెట్టారు, కొట్టారు, వాటర్ తోటి మన ఫైర్ ఇంజిన్ వాటర్ తోటి పైపులతో కొట్టారట సార్. పని వీడికి ఆ కంప్యూటర్ పని రాదంటే కొట్టారట. తర్వాత ఏదో ఒప్పుకున్నారట పని చేస్తారని. అలాగా 5 నెలలు అయిపోయింది సార్. ఇప్పటికి 5 నెలలు అక్కడే ఇబ్బంది పెట్టారు. తర్వాత సార్లు వాళ్ళకి నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని బట్టి నాకు వచ్చినప్పుడల్లా నాకు హెల్ప్ చేసి మీ అబ్బాయిని మేము తీసుకొస్తామండి, మీరు భయపడకండి, బాధపడకండి, ఆడొద్దని చెప్పినా సరే నాకు దుఃఖంగా ఏడ్చానండి చాలా సరిగ్గా. అలాగనే నాకు సహాయం చేశారండి. నా కుమారుడు రావడానికి మన విశాఖపట్నం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు బాగా హెల్ప్ చేసిందండి. టోటల్గా ముఖ్యంగా సిపి గారు, జాయింట్ సిపి గారు, సైబర్ క్రైము వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళ ద్వారా నా కుమారుడు వచ్చారు. లాస్ట్కి నా దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవని చెప్పానండి ఎంబసీ వాళ్ళకి. వారితో కూడా మాట్లాడి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా టికెట్ ఇప్పించి బ్యాంకాక్ నుంచి తెప్పించారండి. దాన్ని బట్టి మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి పేపర్ ద్వారా. ఇటువంటి నా బిడ్డడికి జరిగిన పరిస్థితి ఏ బిడ్డడికి జరగకూడదండి. ఈ కష్టం ఏ బిడ్డడో అనుభవించకూడదని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానండి. చదువుకున్న పిల్లలైనా చదువుకోలేని పిల్లలైనా సరే ఇలాంటి రిస్క్లోని వెళ్లకుండా ఉండాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సిపి గారికి, జాయింట్ సిపి గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా కష్టపడి నాకు తీసుకొచ్చి ఇచ్చారండి నా బిడ్డని. లేకపోతే నేను చూస్తానని నేను అనుకోలేదండి. నా కొడుకు కూడా నేను మిమ్మల్ని చూడను డాడీ, నేను చనిపోతానేమో అన్నాడు. నాకు సిపి గారు ఈ మన డిపార్ట్మెంట్ అందరు నాకు హామీ ఇవ్వడం వల్ల, నానా నువ్వు చనిపోవడానికి చనిపోవు, మన డిపార్ట్మెంట్ తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చింది, నువ్వు అలాంటి మాట్లాడకని కూడా చెప్పానండి, మెసేజ్ పెట్టాను. దాన్ని బట్టి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేనండి మన డిపార్ట్మెంట్ది. బరువు 30 కేజీ తగ్గిపోయింది కదా? అవునండి, 84 కేజీలు ఉండేవాడండి. ఈ రకంగా వచ్చి నేనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోల్చుకోలేకపోయానండి. నన్ను వచ్చి పట్టుకుంటే పిచ్చోడు ఎవడో పట్టుకున్నాడు అనుకున్నానండి. నా కొడుకు నేనే పోల్చుకోలేకపోయాను, అంత ఇదిగా అయిపోయాడు. ఈ 2 రోజులు కొంచెం అలాగా కొంచెం తయారు చేసాం. దయించి అంటే నా కుర్రోడు భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం కోసం అది వెళ్తాడని ఈ ఫేస్ కవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు దయతో క్షమించాలని మమ్మల్ని కోరుకుంటున్నామండి. కంప్యూటర్లో మెసేజ్ తప్ప, వాడికి ఇచ్చిన కంప్యూటర్లో మెసేజ్ తప్ప ఫోన్ అన్నది లేదమ్మా. ఫోన్తో నాతో మాట్లాడిందే లేదమ్మా. అంత లాక్కున్నారు. అంత ఫోనే ఇప్పటికీ వచ్చినప్పుడు కూడా ఫోన్ ఇవ్వలేదు. వాడితో ఉన్న కుర్రోళ్ళు కూడా నాకు మెసేజే చేసేవారు. వాళ్ళకి సేఫ్ అని పెట్టేవాడిని, వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నామని చెప్పేవారు. శ్రీలంక వాళ్ళు, శ్రీలంక అతను అయితే వాళ్ళ ఆవిడికి శ్రీలంకలో ఉంటే ఆవిడకి పెడితే ఆ శ్రీలంక నుంచి ఆవిడ నాకు మెసేజ్ పెట్టేవారు, మా ఆయన మీ అబ్బాయి అందరూ సేఫ్గా ఉన్నారని పెట్టేవారు. అదే నాకు తప్ప ఇంకంతకంటే ఏమి లేదమ్మా. అదే నాకు తెలిసింది. కరెంట్ పెట్టినప్పుడు కూడా డాట్స్ పెట్టారని, డాట్స్ వచ్చేసాయి, కాల్ 2 స్వచ్ఛపడిపోయాయని చెప్పాడు, మెసేజే పెట్టాడమ్మా. అంతా ఫోన్ లేదు, ఇవ్వలేదు. వచ్చినప్పుడు కూడా రూపాయి లేదు. ఒకే డ్రెస్ తోటి అనకూడదు, ఒకే డ్రెస్ తోటి 2 నెలలు ఉండి, అంటే ఓ షార్టు ఓ బనియన్ తోటి 2 నెలలు గడిపి వచ్చాడమ్మా నా కొడుకు. అది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాడు, మాకు తెలీదు. హైదరాబాద్లో నేను బట్టలు పట్టుకెళ్ళి మార్చి మళ్ళీ తీసుకొచ్చి అది తల్లి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద పనిచేస్తుంది ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. అదే మాదిరిగా పెద్ద పెద్ద పట్టణంలో ఆఫీస్ ఉంది. ఈ ఏ ఏజెంట్ ఆథరైజ్డ్, ఏ ఏజెంట్ అన్ఆథరైజ్డ్, అది చూడడం వాళ్ళ పని. మా పని ఎప్పుడు వస్తుంది? ఆఫెన్స్ జరిగిన తర్వాత, నేరం జరిగిన తర్వాత మా పని మొదలవుతుంది. కానీ మేము అనుకుంటున్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నేరం అసలు జరగకూడదు. అందుకే మేము
ప్రతిసారి ఇటువంటి సందర్భాల్లో అందరికీ చెప్తున్నాం, చాలా అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ మన మధ్యలోనే ఉన్నారండి. మోసం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి. మీరు మోసపోకండి. మీకు అనుమానం ఉంటే మాకు తెలియజేయండి, మేము మీకు చెప్తాము అథరైజ్డా కాదా అనేది. లేకపోతే ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ పోయి చూడండి, ఆథరైజ్డా కాదా, బ్లాక్ లిస్ట్ చేయడం జరిగిందా లేదా. చాలామంది లైసెన్స్ కూడా తీసుకోలేదు. లైసెన్స్ ఉంటేనే మనం కన్సిడర్ చేయాలి, లేకపోతే కన్సిడర్ చేయకూడదు. సో ఒకవేళ మనం అలర్ట్గా ఉంటే మోసం చేయడం కష్టం. కానీ పబ్లిక్ మాత్రం ఒక మంచి ఆఫర్ అంటే నమ్ముతున్నారండి, నమ్మి వెళ్ళిపోతున్నారండి. నా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. వైజాగ్ నగర ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విన్నమించుకుంటున్నా, మీకు డౌట్ ఉంటే, అనుమానం ఉంటే. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది, చాలామంది నాకు సార్ ఇలా ఫోన్ వచ్చింది నాకు, మీరు చెప్పండి ఇది సైబర్ క్రైమా కాదా అని పగలు రాత్రి నాకు ఫోన్ వస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి, ఇది సైబర్ క్రైమ్, దయచేసి కన్సిడర్ చేయకండి, బ్లాక్ చేయండి నంబర్. ఇదే మాదిరిగా జాబ్ ఏజెంట్స్ చాలామంది ఫేక్గా ఉన్నారండి. మీకు అనుమానం ఉంటే నాతో మాట్లాడండి, నేను మీకు సలహా ఇస్తాను. లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్ వెళ్ళండి, అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది అది ఫేకా కాదా. కానీ వెరిఫై చేయకుండా నమ్మకండి. మనం ఎలా చాలా చోట్ల మనం ల్యాండ్ కొనడానికి వెళ్తాం, ఆ ల్యాండ్ ఆల్రెడీ ఎవడొకడికి అమ్మేశారు, మళ్ళీ తిరిగి మీకు కూడా అమ్మేస్తారు, ఇంకా మూడో వ్యక్తికి కూడా అమ్మేస్తారు. అందుకే మేము చెప్తాం కదా, మీరు ల్యాండ్ కొనాలంటే ఫస్ట్ అన్ని డాక్యుమెంట్స్ చూసి తర్వాత కొనండి, లేకపోతే మోసపోతారండి. ఇది కూడా అలాగే ఉంది. బయటికి వెళ్ళాలంటే చాలా ఆలోచించి అంత వెరిఫై చేసి అన్ని జాగ్రత్తలు పాటించిన తర్వాతనే వెళ్ళాలి, లేకపోతే మోసపోతారండి. అక్కడ జాబ్ వీసా చెప్పి తీసుకెళ్తారు, అక్కడికి పోయి చూస్తే టూరిస్ట్ వీసా ఉంది, ఇంకా వేరే వీసా ఏమీ లేదు. తర్వాత అక్కడ మీరు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కింద వాళ్ళు అరెస్ట్ చేస్తారు, అక్కడ జైల్లో పెడతారు. సో చాలా జాగ్రత్త. ఎటువంటి అనుమానం ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, మేము మీకు గైడ్ చేస్తాం. ఇప్పుడు నేను 1 జూలై జాయిన్ చేసిన తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చారండి. ఆయన వచ్చి ఈ విషయం చెప్పారండి. అప్పటి వరకు నాకు రాజేష్ గురించి తెలియదు, సారీ నేమ్ రాయకండి, ఆయన గురించి తెలియదు. అది తెలిసిన తర్వాత మేము ఆ రోజు నుండి మా ఎఫర్ట్స్ మొదలు పెట్టాము. ఎంబసీతో మాట్లాడడం, NRTతో మాట్లాడడం, కన్సర్న్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్తో మాట్లాడి ఏ విధంగా అతని దగ్గరికి మనం ఇన్ఫర్మేషన్ పంపొచ్చు, ఆ విధంగా మేము మా తరపున ప్రయత్నం చేశాము. తండ్రి కూడా ఆయన విశ్వ ప్రయత్నం చేశారండి. మా అబ్బాయి ఎలా ఉన్నారు, ఏ విధంగా మెసేజ్ మాకు వస్తుంది, చాలా ట్రై చేస్తే కొంత మా ఎఫర్ట్ ఉంది, కానీ ఎక్కువ క్రెడిట్ తండ్రి గారికి. తండ్రి తల్లి ఇద్దరు కలిసి అబ్బాయిని ఎలా క్షేమంగా తీసుకురావాలి విశ్వ ప్రయత్నం చేశారండి. లాస్ట్ 3 months నుండి నేను చూస్తున్నాం. ఆయన ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఆయన కొడుకు తిరిగి వచ్చారు. కాబట్టి అంత క్రెడిట్ తండ్రి గారికి మేము ఇస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ మేము చెప్తున్నాం, ఏదైనా వెబ్సైట్ అది గవర్నమెంట్ వెబ్సైట్ కాదు, అన్నీ ప్రైవేట్ వెబ్సైట్. వాళ్ళు పాలసీ అండ్ రెవెన్యూ మోడల్ ఏముంది అంటే, డబ్బు ఇస్తే వాళ్ళు ఆ లింక్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు. అది జెన్యునా ఫేకా వాళ్ళు చూడరు, వాళ్ళు చూడాల్సిన పని కూడా లేదు. కాబట్టి లింక్ఇన్లో ఉంది, మాన్స్టర్ వెబ్సైట్లో ఉంది, లేకపోతే వేరే జాబ్స్ వెబ్సైట్లో ఉంది. కాబట్టి నమ్మడానికి వీలు లేదు, మీరు నమ్మకూడదు. ఏ మంచి వెబ్సైట్లో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అది పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే నమ్మాలి. ఇప్పుడు మీకు తెలుసు, దిశ పేరు పోయింది, దిశ PS ఇప్పుడు మహిళా PS అయిపోయింది. ఈ దిశ దివ్యాంగ యాప్ కూడా పేరు మారిపోయింది. సో ఈ వ్యక్తి పేరు చెప్తున్నారు, నేను జీవితంలో కలలేదు, నాతో పరిచయం లేదు. లాస్ట్ CP ఓకే, నేను వెరిఫై చేస్తాను. ఏదైనా వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ నుండి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం. నేను 1 జూలై వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏం చేసామో మీ అందరికీ తెలుసు. నా సొంత పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చాను. మాకు ప్రతిరోజు కానిస్టేబుల్స్ నుండి కూడా ఫోన్స్ వస్తుంటాయి, సార్ మాకు ఈ ప్రాబ్లం,
సార్ మా సిఐ గారితో ఈ ప్రాబ్లం ఉంది, మా ఎస్ఐ గారితో ఈ ప్రాబ్లం ఉంది, మా ఫలానా ఏఎస్ఐ ఇది చేశాడని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఆ విధంగా వాళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ కానిస్టేబుల్ నాకు ఎందుకు ఫోన్ చేయలేదని ఒకవేళ పని ఒత్తిడి ఉంటే నేను కూడా చెప్తున్నా ఫస్ట్ డే నుండి, కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ ఏదైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే మీ ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేయండి. మనము పోలీస్ అంటే ఒక కుటుంబం, అందులో ఏ సభ్యుడైనా ఎప్పుడైనా నాకు కాల్ చేసుకోవచ్చు, SMS కానీ వాట్సాప్ పంపొచ్చు. మీ సమస్య పరిష్కారం చేయడానికి మేము అన్ని విధంగా కృషి చేస్తాం. సో ఇతను ఎందుకు ఫోన్ చేయలేదు నాకు తెలియదు, నా ఫ్యామిలీ మెంబర్స్తో అడిగాము. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పని ఒత్తిడి ఉంటే మీకు ప్రాబ్లం ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా సరే నాకు కాల్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాం. ఒక కేసు ఐడెంటిఫై చేసాము. సో ఇప్పుడు ఎలా అప్రోచ్ చేయాలి, అమ్మగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మరి రియాక్షన్ ఎలా ఉన్న అమ్మ నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో మేము ప్లాన్ చేస్తున్నాం ఎలా చేస్తే ఈ అమ్మాయి జీవితం పాడవకుండా ఎలా అమ్మగారితో కలపడం అది ప్లాన్ చేస్తున్నాం. 35 మెంబర్స్ని తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి సొంత కాన్సెంట్తో అక్కడ ఉండిపోయారు, అతనికి ఇష్టం లేదు రావడానికి, ఇష్టం ఉంటేనే తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇది బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ గురించి చెప్తున్నారండి. నాకు ఇంతకుముందు మస్కట్ నుండి కాల్ వస్తే ఆ లేడీని మేము తీసుకొచ్చాము. మొన్న సౌదీ అరేబియా నుండి కాల్ వచ్చింది, అది కూడా మేము తీసుకొస్తున్నాం. సో ఇది ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ గురించి కాదు, వెస్ట్ ఏషియాలో కూడా చాలామంది ఉద్యోగం కోసం వెళ్ళారు, అక్కడ కూడా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అని వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్ తెలుసు, అక్కడ నుండి నేరుగా నాతో మాట్లాడుతున్నారండి. మేము కూడా 1 by 1 ఎవరికి ఇబ్బంది ఉన్నా మేము తీసుకొస్తున్నాం. నాకు వెస్ట్ ఏషియా నుండి 3 కంప్లైంట్స్ వచ్చాయి, ఈస్ట్ ఏషియా నుండి టోటల్ 85 కంప్లైంట్స్, 85 మెంబర్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే 85 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఈ వ్యక్తి. టూల్స్ బాగానే ఉన్నాయి, టూల్స్లో ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ ఉంది తెలుసా? పబ్లిక్ ఎటువంటి ఆలోచించకుండా మోసపోతున్నారండి. మనం అటువంటి కాల్ వస్తే చూడండి, నాకు ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది, నేను ఇమీడియట్గా బ్లాక్ చేస్తాను లేకపోతే డిస్కనెక్ట్ చేస్తాను. కానీ చాలా ఎడ్యుకేటెడ్ వ్యక్తులు ఈరోజు బాగా చదువుకున్నారండి, అటువంటి వ్యక్తులు కూడా సార్ మీ మీద CBI కేసు ఉంది, మీ ఇదిగోండి మీ ఫోటో, ఇప్పుడే ₹1 కోటి పంపకపోతే CBI వాళ్ళు మీ ఇంటికి వస్తారు, అలా చెప్తే వెంటనే ఏదో హిప్నోసిస్లో ఎలా జరుగుతుంది అలా నమ్మి మొత్తం ఇచ్చేస్తారు. తర్వాత నా దగ్గరికి వస్తారు, సార్ మా ₹1 కోటి పోయినాయి మా కాపాడండి అని. ఇదే ప్రాబ్లం. పబ్లిక్ అంతా అమాయకులాగా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారండి. అంతా చదువుకున్న PhD చేసిన వ్యక్తులు కూడా ఇలా చేస్తున్నారండి. ఇదే మనకు ప్రాబ్లం. కాబట్టి మేము ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం, 25-26 మోడస్ ఆపరెండి మేము గుర్తించాము. ఒక మోడస్ ఆపరెండి మీద ఒక ఫిల్మ్ తయారు చేసి, ఈ అన్ని ఫిల్మ్ తయారు చేసి వీధికి వెళ్తాం, ప్రతి ఊరికి వెళ్తాం, ప్రతి మూవీ హాల్లో చూపిస్తాం. మన ఉద్దేశం వచ్చేసి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకొక మాట చెప్తున్నాం, ఈ వాళ్ళు వచ్చాడు కదా సౌత్ ఈస్ట్ ఏషియా నుండి, ఒక వ్యక్తి నుండి మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మోడస్ ఆపరెండి వాళ్లకు ప్రతిరోజు చాలా నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ధనవంతులు ఎవరెవరు, డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఆ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎలా కాల్ చేయాలి అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు 1 by 1 కాల్ చేస్తూనే ఉంటారు పొద్దున్న నుండి రాత్రి దాకా. 100 మందిని టార్గెట్ చేస్తే కనీసం 10 మంది మోసపోతారు. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాం, మీ కుటుంబ సభ్యులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ సైబర్ క్రిమినల్స్ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, మీ నంబర్, నా నంబర్, అన్ని నంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదు ఈ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.